మంచిర్యాల జిల్లా మందమర్రి పాలచిట్టు ప్రాంతంలోని పంచముఖి ఆలయంలో మాలాధారణ స్వాముల భక్తి శ్రద్ధలతో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పాటించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణ చైతన్య ఆచార్య మాట్లాడుతూ పవిత్ర భక్తితో స్వామిని వేడుకున్న కోరికలు తీరుతాయని, ఏటా 800 మంది స్వాములు ఈ ఆలయంలో మాల ధరిస్తారని, మార్చి 27న నిర్వహించబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రజలందరూ హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో గత 26 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా అపర భద్రాదిని తలపించే విధంగా జరుగుతుంది మన మిథిలా ప్రాంగణంలో. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందుగా ఈరోజు అత్యంత వైభవోపేతంగా ఆంజనేయ స్వామి దీక్షాపరులు దాదాపు 300 పైగా స్వాములందరూ కలిసి ఏకకంఠంతో ముక్తకంఠంగా హనుమాన్ చాలీసా 108 సార్లు పఠించడం జరిగింది. అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంకాలం శోభాయాత్రగా మన మందమరి పట్టణమంతా కూడా స్వాములు రామనామ కీర్తన చెబుతూ శోభాయాత్రగా తెరలి వెళ్తూ ఉన్నారు. అట్లాగే రేపటి రోజున ఈ యొక్క మదిర అంజయ్య గారు అని చెప్పి వారి గృహంలో ఎదుర్కోలు మహోత్సవం ఉంది. అట్లాగే ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఉంటారో వారే అమ్మవారి తరఫున కూర్చుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆ యొక్క వారి గృహంలో స్థానికంగా ఉండేటువంటి ఎస్ఐ నరేష్ హారిక గారి దంపతుల గృహంలో ఎదుర్కోలు మహోత్సవం 26వ తేదీన అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. అట్లాగే మనకు 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకంతో కార్యక్రమం మొదలై రామ కళ్యాణ మహోత్సవం సరిగ్గా 11:35 అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఇట్టి కార్యక్రమాలకు భగవద్భక్తులందరూ కూడా విచ్చేసి, ముఖ్యంగా శ్రీరామనవమి రోజు అందరూ కూడా మన కుటుంబ సభ్యులతో తలంబ్రాలతో విచ్చేసి రామ కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించి జగద్రక్షకుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి అట్లాగే మన పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనది. జై శ్రీమన్నారాయణ.